రాజమహేంద్రవరం లూథర్గిరి మైదానంలో బ్రాహ్మణ ఆత్మబంధువు నండూరి వెంకటరమణ స్మారక రాష్ట్ర స్థాయి పురోహిత అర్చక క్రికెట్ పోటీ టోర్నమెంట్ ఉత్సాహంగా సాగుతోంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన క్రీడాకారులు మ్యాచ్ల్లో హోరాహోరీగా తలపడుతున్నారు. ఈ 4వ రాష్ట్ర స్థాయి లీగ్ కమ్ నాకౌట్ క్రికెట్ టోర్నమెంట్లో 16 జట్లు పాల్గొంటున్నాయి. ప్రతిరోజు 5 మ్యాచ్లు జరుగుతుందని, మ్యాచ్ ముగిసిన వెంటనే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ట్రోఫీలను నగర ప్రముఖుల చేతుల మీదుగా అందజేస్తున్నామన్నారు. సోమవారం సాయంత్రం మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గెలిచిన క్రీడాకారులకు ప్రముఖ న్యాయవాది మద్దూరి శివసుబ్బారావు, పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, రాజమండ్రి స్పోర్ట్స్ అకాడమీ అధ్యక్షుడు విజయబాబు చేతుల మీదుగా బహుమతి ప్రదానం చేశారు. టోర్నమెంట్ నిర్వాహకులను పలువురు ప్రముఖులు అభినందించారు. మంగళవారం ఉదయం రాజమండ్రి 2 మార్కొండంపాడు జట్ల మధ్య మ్యాచ్ జరగ్గా రాజమండ్రి విజేతగా నిలిచింది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును ఫణి గెలుచుకున్నారు. కాకినాడ 2 భీమవరం జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో కాకినాడ 2 విజయం సాధించగా భద్రం మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును నగర ప్రముఖులు నండూరి సుబ్బారావు చేతుల మీదుగా అందజేశారు. ప్రతి ఒక్కరూ విచ్చేసి పురోహిత అర్చకుల క్రికెట్ టోర్నమెంట్ను తిలకించి ప్రోత్సహించాలని నండూరితో పాటు నిర్వాహకులు కోరారు. భమిడిపాటి ప్రసాద్, బోడెం రవికుమార్ శర్మ, కాళీపట్నపు నాగేంద్ర కుమార్ శర్మ, నిమిషకవి వెంకటేష్, నండూరి సుబ్బారావు, బాబీ, కల్లూరి వెంకటేష్, కాళీపట్నపు మణికంఠవర్మ, దువ్వూరి గోపి శర్మ, గాయత్రి మిత్ర బృందం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగే పురోహిత క్రికెట్ లీగ్ ఇది గత 12 సంవత్సరాల నుంచి జరుగుతుంది. నండూరి వెంకటరమణ గారి స్మారకంగా మేము ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క టీము 2వ రోజు చాలా దిగ్విజయంగా జరుగుతుంది. నిన్నటి రోజు 5 టీంలు ఆడాయండి. ఇవాళ ప్రారంభం నుంచి పొద్దున్న కాకినాడ, రాజమండ్రి 2 మార్కొండపాడు టీంలు, అలాగే మధ్యాహ్నం వచ్చేటప్పటికి భీమవరం, కాకినాడ, అలాగే ఇప్పుడు ప్రజెంట్ జరుగుతుందేమో భీమవరం, అమలాపురం టీంలు ఆడుతున్నాయి. ఇంకా 2 టీంలు ఆడతాయండి. ఈ యొక్క క్రికెట్ లీగ్ చాలా చక్కగా జరుగుతోంది. అందరూ కూడా ఇది చాలా ఆహ్లాదంగా ఆహ్వానిస్తున్నారు. అలాగే వాతావరణం కూడా దీనికి తగ్గట్టుగా చాలా చక్కగా ఉందండి. రోజుకి 5 మ్యాచ్లు జరుగుతున్నాయి సార్. ఈరోజు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇవ్వడం జరిగిందండి. 5 మ్యాచ్ల్లోనూ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇస్తున్నాం. అలాగే ఈరోజు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇవ్వడం జరిగింది. రాష్ట్ర స్థాయి పురోహిత అర్చక క్రికెట్ లీగ్లో భాగంగా నిన్న 5 మ్యాచ్లు జరగడం జరిగిందండి. మొట్టమొదటి మ్యాచ్లో రాజమహేంద్రవరం 1, అలాగే భీమవరం జట్లకి జరిగింది. అందులో రాజమహేంద్రవరం మొదటి టీము విజయం సాధించడం జరిగింది. అదేవిధంగా తర్వాత కాకినాడ 2 మరియు ఒక టీము రాజమండ్రి 2కి మ్యాచ్ జరిగిందండి. అందులో రాజమండ్రి 2 విజయం సాధించింది. 3వ మ్యాచ్లో కాకినాడ 1, అమలాపురం మ్యాచ్లు జరిగింది. అందులో కాకినాడ రుద్రాస్ విజయం సాధించింది. మరి చివరిగా గాయత్రి 11కి భీమవరానికి మరో మ్యాచ్ జరిగిందండి. అందులో కూడా రాజమండ్రి 1 విజయం సాధించింది. నిన్న ఈ విధంగా 5 మ్యాచ్లు పూర్తి చేసుకున్నాం. 5 మ్యాచ్ల్లో కూడా 5గురికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇవ్వడం జరిగింది. అలాగే నగర ప్రముఖులు అందరూ కూడా నన్ను విచ్చేశారు. మద్దూరి శివసుబ్బారావు గారు ప్రముఖ న్యాయవాది, ఆయన చేతుల మీదుగా ఒక మ్యాచ్కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పంతం కొండలరావు గారు కూడా నిన్న విచ్చేసి ఆయన చేతుల మీదుగా విజేతలకు బహుమతి ప్రదానం చేశారు. మిగిలిన నగర ప్రముఖులు, పురోహిత పెద్దలు కూడా ఇక్కడికి విచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షించి చాలా వాళ్ళ యొక్క ఆనందాన్ని, అభినందనల్ని కూడా తెలియపరిచి ఇక్కడ మాకు తగిన సహాయ సహకారాలు కూడా అందించడం జరిగింది.